వరంగల్ చిగురు దావీదు యొక్క వేరు చిగురు. మెస్సీ యొక్క రాజ్యంలో ఆయన యొక్క రాజ్య పరిపాలన నీతిని న్యాయాన్ని అనుసరించి జరుగుతున్నప్పుడు రాజే సేవకుడిగా, సేవకుడే రాజుగా దేవుని యొక్క నీతిని అనుసరించి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు యొక్క ఏలుబడిలో కొనసాగుతున్న రాజ్యం యొక్క ఆ రాజ్యంలో ఉన్న మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన వాతావరణము ఆనాడు ఇశ్రాయేలు రాజులు కానీ యూదా రాజులు కానీ ఆ రాజుల యొక్క పరిపాలన ప్రజల యొక్క వాతావరణం లాంటిది కాదు. ఈ రాజ్యం ఎలా స్థాపించాడంటే, ఈ మనుషులు ఎలాంటి వారంటే ఆకాశం కింద ఉన్న ఆయా భాషలు, ఆయా దేశాలు, ఆయా రాజ్యాలు, ఆయా వంశాల్లో ఉన్న వారిని తన రక్తమిచ్చి కొనుక్కున్న మనుషులు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 9-10 వచనాలు చూసినట్లయితే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలిప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడు. ఈ 11వ అధ్యాయం 6వ వచనం చెప్తున్న ఆకాశం కిందన సమస్త జనులు ప్రభువైన యేసు ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న మనుషులు. అపోస్తలుడైన పౌలైతే రోమాధికారి రోమ వారసత్వాన్ని, పౌరత్వాన్ని కొనుక్కున్నాడు. కానీ ప్రభువైన యేసు ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న మనుషులు. నిజముగా ఆయన రక్తంలో కడగబడితే ఆయన రక్తము నీ మనసాక్షి మీద, నీ జీవితం మీద ప్రభావితం చేస్తే నీ జీవితం ఎలాగుంటుందో, నీ మానసికమైన ఆత్మ సంబంధమైన వాతావరణము ఎంత ఉన్నతమైన భావాలు కలిగి ఉంటుందో తెలియజేశాడు. ఆయన రక్తం ఇచ్చి మెస్సయ్య దేవునికి ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలని ఆ రాజ్యంలో ఉన్న మనుషులు ఎలా సంపాదించారంటే ఆయన రక్తం ఇచ్చి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ మూలమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచనపడుతుందని మీరు ఎరుగుదురు కదా.
కాబట్టి గొర్రెపిల్ల యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తంలో కలగబడిన మనుషులు, క్రీస్తు యొక్క రక్తంలో విమోచనబడిన మనుషులు, వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన వాతావరణం ఎలా ఉంటుంది? ఆకాశం కింద ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో భాషలు, ఎన్నో తెగలు. వారందరినీ క్రీస్తు తన స్వరాక్తమిచ్చి సంపాదించి ఒక రాజ్యముగా ఉంటాక ఆయన ఏం చేశాడంటే సంపాదించాడు. ఆకాశం కింద ఉన్న ఆయా భాషలు, ఆయా దేశాలు, ఆయా జాతులు, ఆయా వర్గాలు, ఆయా కులాల్లో ఉన్న మనుషులు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారు ఒక రాజ్యంలో ఉంటారు. ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తులు వ్యత్యాసాలు లేకోకుండా, భేదాలు లేకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తారు. దేవుని రాజ్యంలో నేను ఇది అనేవాడు దేవుని రాజ్యంలో ఉన్నవాడు కాదు. క్రీస్తు రక్తము నీ మీద ప్రభావితం చూపలేదు. క్రీస్తు యొక్క రక్తము నీ మీద ప్రభావితం చూపిస్తే దేవుని రాజ్యంలో నువ్వు ఏమై ఉంటావంటే భేదాల్లో ఒక జీవితాన్ని కొనసాగిస్తావు. భేదరహితమైన జీవితము, భేదరహితమైన రాజ్యము ఎక్కడ ఉందంటే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన పరిశుద్ధులు మాత్రమే భేదరహితమైన భావగల మనిషి. ఆ రాజ్యంలో ఆ పర్వతం అన్నాడు, రాజ్యం దేవుని రాజ్యం అన్నాడు, పర్వతం అన్నాడు. పర్వతం అంటే రాజ్యం. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ తోడేలు కుదురుతుందా? అవుతుందా? తోడేలు గొర్రెపిల్ల కలిసి ఉంటాయా? తోడేలు గొర్రెపిల్ల వాసం చేయను. ఆ చిరుతపులి, అది ఏ పులి? చిరుతపులి, చిరుత, మేక. ఆ తర్వాత గొర్రె, దూడ, కొదమ, సింహం. తర్వాత ఆ కోడె, దూడ. కోడి అంటే కోడి కాదు, కోడె, దూడ. కోడెయు తోడేలు కొదుపులతో వాసం చేయను, చిరుతపులి మేకపులి ఎదురు పండుకును, దూడ కొదమ సింహం పెంచబడిన కోడి కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు వెలుగులు కూడుమేను. ఆవులు వెలుగులు, ఆవులు ఎలుగుబంట్లు. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయను. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయను. అంటే ఏమన్నాడంటే ఆకాశం కింద అనేకమైన జాతులు, అనేకమైన కులాలు, అనేకమైన వర్గాలు, అనేకమైన భాషలు, అనేకమైన దేశాలు ఉన్న మనుషులు విభజింపబడి నా కులం ఇది, నా గోత్రం ఇది, నేనంటే అని మనుషులు ఏమైపోయారంటే విడిపోయి ఉన్నారు.
భూలోకంలో ఈ జాతుల్ని ఏకం చేసే వ్యవస్థ ఎక్కడ లేదు. కాబట్టి ఆకాశం కింద సమస్త జంతువులు జాతు మనుషుల్ని ఎలా పోల్చాడు అంటే జంతువులతో పోల్చాడు. అడవిలో జంతువులు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, అదొక గ్రూపు. గొర్రెలు ఉంటాయి ఒక గ్రూపు, చిరుతపుళ్ళు ఉంటాయి అదొక గ్రూపు, మేకలు ఉంటాయి, దోళ్ళు ఉంటాయి, ఇంకా ఆవులు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి. ఇవన్నీ గ్రూపులుగా ఉంటాయి. ఏ జాతిగా జాతి విభజింపబడి ఇది మన జాతి అని వేటితో కలవకుండా ఏటికి బలం ఉందో అవి భక్షించుకుని తింటూ ఉంటాయి. అలాగే భూలోకంలో మనుషులు హత్తులు పొత్తులు లేకుండా విభజింపబడి ఎవరు కలిసి నివాసం చేయని పరిస్థితుల్లో బ్రతుకుతుంటే మెస్సే రాజ్యంలో అలాంటి భాషా భేదాలు కానీ కుల భేదాలు లేని ఒక వ్యవస్థ, ఒక సామ్రాజ్యాన్ని ప్రభువైన యేసు ఆయన రక్తంలో ఏర్పాటు చేసిన మనుషులు ఏమంటారంటే ఏకమై ఉంటారు. ఏకమై కాబట్టి దేవుని రాజ్యంలో మనుషులు ఎలాంటి మానసికమైన వాతావరణం కలిగి ఉంటారంటే నువ్వు క్రైస్తవుడు అయితే నీకు కులం లేదు, నువ్వు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే కనుక నీకు జాతి భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. ఒకవేళ నువ్వు తోడేళ్ళు అనుకుంటున్నావా, లేకపోతే నేను చిరుతపుల్లు అనుకుంటున్నావా, లేకపోతే ఏదో ఒక జంతువుని నా జాతిది నేను వాళ్ళలో కలవను అనుకుంటున్నావా, నువ్వు క్రైస్తవుడు కాదు. దేవుడి రాజ్యంలో నీకు స్థానం లేదు, చోట్లేదు. అంటే దేవుడి రాజ్యంలో ఉన్న మనుషులు ఎలాంటి వాతావరణం కలిగి ఉంటారు అంటే కులాలకు వ్యత్యాసముగా, వర్గాలకు వ్యత్యాసముగా, భాషలకి జాతులకి వ్యత్యాసముగా వేరే జనము దేవుని రాజ్యంలో ఉంటారు. వారు అక్కడ హాని చేసుకోరు, నాశనం చేసుకోరు. లేకపోతే తెగనాది ఆ తెగలోనే కలవను, నువ్వు క్రైస్తవుడు కాదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే ఆకాశం కింద ఉన్న ఆయా జాతుల్ని, ఆయా భాషలో ఉన్న వారిని, ఆయా దేశంలో ఉన్న వారిని భాషా భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకోకుండా, కుల భేదం లేకోకుండా, వర్గమైన భేదం లేకోకుండా క్రీస్తు రక్తం కడిగి మనస్సాక్షి పట్టిన సమస్త కల్మషాన్ని కడిగి సమాధానపరిచి ఏకరాజ్యముగా దేవుని రాజ్యముగా ఏర్పడుతుంది. కాబట్టి దేవుని రాజ్యంలో ఏముండవు అంటే యూదులని అన్యులని భేదం ఉండదు. రామపత్రిక 3వ అధ్యాయంలో దేవుని రాజ్యంలో కుల భేదాల, వర్గ భేదాల, ప్రాంతీయ భేదాల, దేవుని రాజ్యం అది క్రైస్తవమా దేవుడు అంగీకరించడు. రామపత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మూడో అధ్యాయము 3వ అధ్యాయం ఒకటి నుంచి చూడండి. అట్లయితే కాబట్టి 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అలాగైతే ఏమందము, మేమందరం వారికంటే శ్రేష్టమా, తక్కువవారమా? ఏమాత్రము కాదు, ఎంత మాత్రమును కాదు. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనే ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేస్తున్నాను. అంటే పాపం చేసే విషయంలో
యూదుడని అంజుడని వ్యత్యాసం ఉందా? ప్రతి ఒక్కరు పాపం చేశారు. ప్రతి ఒక్కరు పాపంలో సమానంలో ఉన్నట్లుగా పాపంలో కలిగిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు యొక్క రాజ్యంలో వాళ్ళు ఏమైనా ఏకమై ఉన్నారు. భేదాలు లేవు. గలతీ పత్రిక 3:8 దేవుని రాజ్యంలో బ్రతుకుతూ క్రైస్తవులు అనుకొని కులాలతో మతాలతో వర్గభేదాలతో జీవిస్తూ క్రైస్తవులు అనుకోవటము మోసపోవటం కదా. నీకు నువ్వుగా మోసపోతాం కదా. కాబట్టి గలతీ పత్రిక 3:27 చూద్దాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ లేదు. యేసు క్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. ఉన్నారా? కానీ దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని రాజ్యంలో ఇలా అందరూ ఉంటారు. కానీ ఈనాడు సంఘాలు ఓ కులానికి ఒక సంఘము, ఓ జాతికి ఒక సంఘము, ఓ ప్రాంతానికి ఒక సంఘము, కులాలుగా జాతులుగా వర్గాలుగా విభజింపబడి నీ జాతి వేరు మా జాతి వేరు, మీ ప్రాంతం వేరు మా ప్రాంతం వేరు, మీ కులం వేరు మా కులం వేరు. కాబట్టి కులానికి సంబంధించిన వాళ్ళు కులానికి పోతున్నారు. ఇంటి పేరు అందరూ సంఘము. ఇలాగ జీవిస్తూ దేవుడి రాజ్యం అనుకోవటము మోసపోవటం కదా. దేవుని రాజ్యంలో ఉంటే దేవుని రాజ్యంలో మనుషులందరూ ఏమైనా ఏకమై ఉంటారు. ఒక జాతిలో దేవుని రాజ్యం కాదు, అనేకమైన జాతులు ఉండాలి దేవుని రాజ్యంలో. అనేకమైన ప్రాంతాలు ఉన్న మనుషులు దేవుని రాజ్యంలో ఉండాలి. అలాగే కట్టాలి ప్రభు సంఘాన్ని. దాంట్లో జాతుల భేదం లేకోకుండా, కుల భేదం లేకోకుండా, వర్గ భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకోకుండా ప్రభు సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్న మనుషులకు వాతావరణం ఎంత, ఇలాంటి వాతావరణాన్ని తీసుకురావటానికి ప్రభువైన యేసు మానవ జాతి మధ్యన ఈ విభేదాలు తొలగించడానికి ఆయన చనిపోయాడు. క్రీస్తు చనిపోయింది ఎందుకోసం తెలుసా? ఎఫెసీ పత్రికలో భూమి మీద బ్రతుకుతున్న మనము కిందలను పైలను లేకపోతే ఆ జాతోనో ఈ జాతోనో బ్రతుకుతున్న మనల్ని ఏకం చేయాలని, మన మనసులని మన హృదయాల్ని ఏకం చేసి క్రీస్తు యేసునందు ఒక శరీరముగా ఒక రాజ్యముగా దేవుడికి ఉండాలని ఆయన ప్రాణం పెడితే, ఆయన రక్తం కలిస్తే, ఆయన రక్తాన్ని ఏం చేస్తున్నావు? ప్రభువైన యేసు చనిపోయింది ఎందుకో తెలుసా? నీ అంతరంగంలో ఉన్న కుల భేదాలను తీసివేయటం కానీ చనిపోయాడు ఆయన. అది కనుక తీసివేయబడకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ఆయన రాజ్యంలో నీకు స్థానం లేదు, చోటు లేదు. ఆయన చనిపోయింది అందుకోసమే కదా. కానీ ఈనాడు ఏ ప్రాంతం చూడండి, ఒక కులానికి ఒక సంఘము, ఒక జాతికి ఒక సంఘము, ఒక ప్రాంతానికి ఒక సంఘము, ఒక తెగకు ఒక సంఘము. వాడంటే వీడికి కాదు, వీడంటే వాడికి పడదు. క్రీస్తు సంఘాలు, దేవుని రాజ్యాలు ఎక్కడ? నిజ జీవితంలో కలవాల్సిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక నిజ జీవితంలోకి క్రైస్తవం లేకపోతే దేవుని చిత్త ప్రకారంగా ఎలాగా మన జీవితాలు కొనసాగించగలము? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 11వ కానీ చూసినట్లయితే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అది ఏం తీసుకోలేశారు? భేదాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతీయాలు లేవు,
కాబట్టి క్రీస్తు యొక్క రక్తం ఏం చేసిందంటే నీ మనస్సాక్షికి పట్టిన సమస్త కల్మాసాన్ని కడిగివేసింది. అలా కడిగివేస్తే నువ్వెక్కడ దేవుని రాజ్యముగా. చూడండి, ఆయనను మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి, ఎవరి సమాధానం? ఆయన మన సమాధానమై ఉండి, అంటే మానవ జాతి అయిన మనము విడిపోయి కలిసి నివాసం చేయలేనంత ద్వేషముతో. ఒకనాడు క్రీస్తు లేనప్పుడు మన మధ్య ఏముంది? అపోస్తుల బోధ లేకపోతే మధ్య ఏముంటుంది? అపోస్తులకు బోధ తెలియకపోతే, ఆ బోధ ప్రకారంగా జీవించకపోతే ఎవరు ఏ కులమో ఒకే సంఘంలో కూర్చుంటారు. వాళ్ళు ఏ కులమో ఏ జాతి అని. కాబట్టి క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మానవ జాతి మధ్యన ద్వేషము. ఏ ద్వేషం ఉంది మానవ జాతి మధ్య? కులం అనే ద్వేషాన్ని సమూల నాశనం చేయడానికి, దాన్ని ఎత్తివేసి మానవ జాతిని ఒకటిగా, ఒక శరీరంలో సాటి అవయవాలుగా ఏకం చేయడానికైనా రక్తాన్ని సిందించాడు. కానీ మనం అనుకున్నట్టుగా కాదు. మనం ప్రాంతం వెళ్తే ఇంకో ప్రాంతానికి వెళ్ళాం, మనకి ఈ రోజున ఇంటికి వెళ్ళాం. ఆత్మ నశించిపోతుందని ఆత్మ కోసమే చూడాలి, దేహం కోసం మనం చూడకూడదు, దేహాన్నే చూడకూడదు. దేహం లోపల నివాసం చేస్తున్న ఆత్మ దేవుడు పెట్టింది కాబట్టి దాన్ని సంపాదించాలి. కాబట్టి అది ఎక్కడికైనా వెళ్ళాలి, మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏ ప్రాంతమైనా వెళ్ళాలి. కాబట్టి క్రీస్తు రక్తం ఏం చేసిందంటే ఆయన మన సమాధానమైంది. మీకును మాకును ఉండిన ద్వేషమును, ఏ ద్వేషం ఉంది? ఆనాడు యూదులకి అంజనులకి మధ్య ద్వేషం ఉందని ధర్మశాస్త్రం ఉంది. ఈనాడు ఆకాశం తన సమస్త మానవ మధ్యకి, జాతి మధ్యకి ద్వేషం ఉంది. కులం అనే ద్వేషం ఉంది. అది నరనరాల్లో రక్తంలో జీర్ణించుకుపోయి అది ప్రవాహంలో పొంగుతుంది. ఆ జాడ్యం పోతలేదు ఎవరికి పోతలా? వాడు మనోడైనా, వీడు మనోడైనా, ఆడి మనోడైనా, మన జాతైనా అని చెప్పుకున్నాడు క్రైస్తవుడా? దేవుని రాజ్యంలో ఉన్నవాడా? దేవుని సంబంధం కాదు, తోడేళ్ళు, అది తోడేలే. కాబట్టి దేవుని రాజ్యంలో నివాసం చేస్తున్న మనుషులు నీ నా అనే భాష భేదం లేకోకుండా, ప్రాంతీయ భేదం లేకోకుండా, కుల భేదం లేకోకుండా ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఉన్నతమైన ఆలోచనతో, ఉన్నతమైన భావాలతో కొనసాగించవలసిన అవసరత, ఆ బాధ్యత దేవుని రాజ్యంలో నివాసం చేస్తున్న మనుషుల మధ్య ఉంది. దాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత దేవుని పిల్లల మీద ఉంది. అలా కాకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతికి, ఎవరి జీవితాలు ఆలోచించాలని బ్రతికితే అది దేవుని రాజ్యము కాదు, అది క్రీస్తు ఏలుబడి ఉన్న మనుషులు కాదు, క్రీస్తు యొక్క శరీరం అవయవాలు కాదు. కాబట్టి ఏం చెప్పాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు చనిపోవడం నీకు తెలిస్తే, అది నువ్వు గ్రహిస్తే, ప్రభు యొక్క రక్తం నీ మనసాక్షి మీద పనిచేస్తే నువ్వు ఏం విడిచిపెట్టుకుంటావు? కొత్త సింహం ఏం చేస్తుంది? అడవికి రాజు ఎవరు? సింహం. ఏ విడిచిపెట్టుకుంటుంది? తన అధికారాన్ని విడిచిపెట్టుకుంటుంది, తోడలను విడిచిపెట్టుకుంటుంది. క్రూరమైన మృగం అదేం చేస్తుంది? తన క్రూరత్వాన్ని దించేసుకుంటుంది, విడిచిపెడుతుంది. ఇవన్నీ కలుస్తాయి. చెప్పాడు, దానికోసం ప్రభు చనిపోయింది, మనందరినీ ఏకం చేయటానికి, మనమందరం ఒక కుటుంబం ఉండటానికి, మనమందరము దేవుని పిల్లలుగా బ్రతకడానికి, మనమందరం క్రీస్తు యొక్క శరీరంలో సాటి అవయవాలుగా బ్రతకడానికి ప్రభువైన యేసు ఆయన అమూల్యమైన రక్తాన్ని సంపాదించడానికి ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్ప తెలిసిన రాత్రి పగళ్ళు దేవుడి సమ్ముఖంలో మహారోదన కన్నీళ్ళు, నాయన నా రక్తం వలన మానవ జాతి ఏకం చేయటానికి ఆయన పడిన శ్రమ అంత ఇంత కాదు, వర్ణించలేము. మెస్సియా పడిన ఆయన శ్రమ
ఏమీ వర్ణించే బ్రతుకులు మన దగ్గర లేవు. అలాంటి బ్రతుకులు ఉంటే కనుక వర్ణించడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి బ్రతుకులేని మనము క్రీస్తు యొక్క శ్రమలు కానీ ఆయన యొక్క ఉన్నతమైన భావాల్ని వివరించడానికి మనం సరిపోయే వాళ్ళం కాదు. ఆ శ్రమ అలాంటి జీవితాన్ని మనం దిగితే అనుభవిస్తే ఖచ్చితంగా మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసు యవ్వన కాలంలో 33.5 సంవత్సరంలో యవనస్తుడు, బలవంతుడు, నీతి న్యాయవాద తిట్టినవాడు, ఇలాంటి ప్రజల కోసం ఆయన చనిపోయాడు. అలాంటి ప్రజలందరినీ ఏం చేయాలంటే ఏకం చేయాలని, అంటే మీకును మాకు మధ్యన ద్వేషం కొట్టివేయాలి. తోడేలు లేదు, గొర్రెపిల్ల లేదు, ఇక్కడ ఆడేలు లేదు, ఈడలు లేదు, తోడేలు లేదు, గొర్రెలు లేదు, చిరుతలు లేదు, మేకపిల్లలు లేదు. అందరూ ఏమైనారంటే సమానమైనారు. ఆయన మీకును మాకును ఉన్న ద్వేషమును అనగా విదురోపకమైన ఆజ్ఞాన ధర్మశాస్త్రాన్ని తన శరీరం కొట్టేసి మన ఉభయులను ఏకం చేసెను అన్నాడు 14వ వచనంలో. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, ఏ ద్వేషం ఉంది? నీ హృదయంలో ఏముందో నీకే తెలుసు, నీ మనసులో ఏముందో నీకే తెలుసు. అది పరలోకం దేవుడు చూస్తూ ఉన్నాడు. బబులోను రాజును చూసినట్లుగా నిన్ను చూస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఆ ద్వేషాన్ని ఏం చేయాలంటే నరాల్లో రక్తంలో జీర్ణించుకుపోయిన దానిని క్రీస్తు యొక్క రక్తంలోని జీవితం మీద ప్రభావం చేసినట్లుగా నీ జీవితానికి అర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు పోతుంది అది, అప్పుడు తీసివేయబడుతుంది. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము ఎందుకు చిందించబడిందో ఆ సంగతి తెలియకపోతే నువ్వు అక్కడే ఆ గోతులోనే ఉంటావు, దాంట్లోనే కొట్టుకుంటావు, దాంట్లోనే జీవితం ముగించబడుతుంది. క్రీస్తు యొక్క రక్తం యొక్క ప్రాముఖ్యత జీవితంలో అర్థం చేసుకోలేదు. ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విదురోపకము గల ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేసి చేత మధ్యకోణం పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లో చంద్రశేషు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి క్రైస్తవులందరూ ఏమైనారు ఈనాడు? క్రైస్తవులు అందరూ ఏమైనారు? ఏకమైనారా? ఎక్కడ ఏకత్వం ఉంది? క్రైస్తవులు ఏకత్వం లేదు. దేనికోసం ప్రభు చనిపోయాడో, ఎలాంటి రాజ్యాన్ని భూమి స్థాపించాలని ఆయన మరణించాడో అలాంటి రాజ్యము భూమి మీద ఏర్పాటు చేస్తే అపవాదం ఏం చేశాడంటే దేవుని రాజ్యములో ఉన్న ప్రజల యొక్క వాతావరణం ఎలా ఉండకూడదు. ఆదివారం రండి ఆరాధన చేసుకోండి, కానీ మీ మనసుల్లో మీదే కులము, మీదే జాతి, అది మాత్రం పోనవద్దు అని. కాబట్టి ప్రభు ఆయన చనిపోయింది ఇందుకోసము. ఆయన జీవితాన్ని ఆయన రాజ్యానికి చూపిస్తున్నాడు. ఆయన జీవితాన్ని, ఆయన జీవన శైలి, ఆయన పొరుపు మీద పడుకున్నవాడు కాదు, భోగాలు అనిపించినవాడు కాదు. ఇశ్రాయేలు యోధ రాజుల్లాగా ఆయన జీవితాన్ని ఆయన రాజ్యానికి చూపిస్తున్నాడు. ఆయన జీవితాన్ని అనుసరిస్తున్న ఆ రక్తంలో కలిగిన మనుషులు, ఆ తోడైనా గొర్రెపిల్లైనా, చిరుతైనా మేకపిల్లైనా, దూడైనా కరుంసమైనా, అది ఆవనేలు బంటి అయినా ఏం చేసిన తన యొక్క స్థితిగతులను మార్చుకుని, వారికున్న స్వభావాలు మార్చుకుని, ఏం మార్చుకున్నాయి? పాత స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం అంటే నూతన సృష్టి. అది 2 కొరింథీ పత్రిక 5:17 ఇది నూతన సృష్టి, ఇది కొత్త ఆకాశం, కొత్త భూమి, ఇది నూతన సృష్టి, ఇది దేవుని రాజ్యం. కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. నూతన సృష్టిలో ఉంటే, దేవుని రాజ్యంలో ఉంటే
నీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టవలసిన అవసరం ఉంది. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కాబట్టి ఒక అడవిలో నుంచి వచ్చిన ఈ జంతువులు మరొక పర్వతం మీదకి వచ్చినాయి. ఈ పర్వతం మీద ఉన్న వాతావరణం బట్టి ఏమైపోయినాయంటే అవి మార్చుకున్నాయి. తన క్రూరత్వాన్ని ఏం చేసింది? విడిచిపెట్టుకుంది. తన క్రూరత్వాన్ని, రక్తం తాగేది తను మానుకుంది. తోడేలు తన స్వభావం మార్చుకుంది. ఎలుగుబడి తన స్వభావం మార్చుకుంది. ఇవన్నీ కలిసిన వాసం చేస్తుంది. లోకం ఏం చేస్తారు చూసి, అరే వీళ్ళందరూ ఏంటి ఒక కుటుంబంలో ఉన్నారు, మీరేమిటి ఇలా కదా, ఇదేంటి అందరూ ఒకలా ఉన్నారు, ఒకే కుటుంబం ఉన్నారు. లోకం ఆశ్చర్యపోతుంది క్రైస్తవం చూస్తారు. అలాంటి క్రైస్తవం ఏది భూమి మీద? ఎక్కడ? 11వ అధ్యాయంలో లోకం ఆశ్చర్యపోయే, లోకానికి వెలుగయ్యే క్రైస్తవం ఎక్కడ? దేవుని రాజ్యం. అలాంటి వాతావరణం రావాలంటే నీ జీవితం త్యాగం చేసుకోవాల్సిన అవసరం. బ్రతికేది కొద్ది కాలమే కనుక ఈ కొద్ది కాలంలో నీ జీవితాన్ని సమర్పణ చేసుకుంటే, త్యాగం చేసుకుంటే అలాంటి వాతావరణాన్ని నువ్వు చూడగలవు. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము ఆ రాజ్యంలో ఉన్న మనుషుల యొక్క వాతావరణము ఎలా ఉంటుందో తెలియజేశాడు. తోడేల గొరుపుల యొద్ద వాసం చేయను, దూడయో కొదమ సింహం పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు వెలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దుమైనట్లు సింహం గడ్డిమేయును, పాలు కుడిసి పిల్ల నాగుపాము పుట్టు యొద్ద ఆటలాడును, మిడురాకు పుట్టు మీద పాలు విడిచిన పిల్ల తన చేయి శాసను. నా పరిశుద్ధ పర్వతం అందటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. ఇక్కడ ఏమనదు? దేవుని రాజ్యంలో, లోకరాజ్యంలో ఏమున్నాయి? ఆ లోకరాజ్యంలో అనేకమైన కులాల వర్గాలు ఉంటాయి కాబట్టి నరుక్కుంటూ ఉంటారు, చంపుకుంటూ ఉంటారు, దోచుకుంటూ ఉంటారు, ఆస్తులు దోచుకుంటారు, ఇల్లు దోచుకుంటారు. ఆ వర్గభేదాలు ఉంటాయి, కులభేదాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటారు ఈ లోకం యొక్క మనుషులు. కానీ క్రీస్తు యొక్క రక్తంలో కలగబడిన మనుషులు ఏమంటారండి? వాళ్ళ స్వభావాలు మార్చుకున్న వాళ్ళు కాబట్టి హాని చేసుకోరు, నాశనం చేసుకోరు. సహోదరుడు ఏదైనా తప్పు చేశాడా క్షమిస్తారు. ఎందుకంటే ఈ రాజు ఏమైనాడంటే వెలుగై ఉన్నాడు. యోహాను సువార్తలో ఈ రాజు నీతి న్యాయం స్థాపించే రాజు ఏమైనాడంటే వెలుగైనాడు. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయము ఆయన రాజ్యంలో ఉన్న మనుషులు ఏమంటారంటే వెలుగై ఉంటారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే కాబట్టి ఆయన ఎందుకు చనిపోయాడు? మానవ జాతి మధ్య ఉన్న ఆ ద్వేషాన్ని ఎత్తివేయడం చనిపోయాడు. కాబట్టి ఆయన వెలుగైనాడు. కాబట్టి ఆయన వెలుగులో నడుచుకున్న మనుషులు కూడా ఏమంటారంటే వెలుగై ఉంటారు. యేసు నేను లోకంలోకి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వాటితో చెప్పాడు. కాబట్టి ఏమైనా వెలుగై ఉంటాడు, లోకానికి వెలుగై ఉంటాడు. తనకు తాను హాని చేసుకోడు, నాశనం చేసుకోడు. నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగము హాని చేయదు, నాశనం చేసుకున్నాడు. ఏం చేసుకుంటారు? సహాయం చేసుకుంటారు, మేలు చేసుకుంటారు. సహోదరుడు ఏదైనా కీడు చేస్తే క్షమించే గుణము ఆ రాజ్యంలో మనుషులకి. ఆ రాజు అలాంటి వాడు కాబట్టి, ఆ రాజు క్షమించే గుణం గలవాడు కాబట్టి ఆ రాజులో ప్రజల యొక్క మానసికమైన ఆత్మ సంబంధమైన వాతావరణం ఎలా ఉంటుందండి? క్షమించే గుణం కలిగిన మనుషులు. ఈ మనుషులు 2వ అధ్యాయంలో యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో
2వ అధ్యాయము 3వ వచనంలో 2వ అధ్యాయము 4వ వచనం అండి. 4వ వచనం చదువుదాం. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తెచ్చును. వారు తమ ఖడ్గములను నాగటి నొక్కులుగాను తమ ఈటులను మచ్చుకత్తులుగాను సాగొట్టుకుందురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తగా యుండును, యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేయను. కాబట్టి వాతావరణం ఎలా మారిపోద్ది? ఎలాంటి వాతావరణం అంటే క్రీస్తే రాజై ఏలుబడి చేసి ఆ రాజ్యంలో ఏమి నివాసం చేస్తుందంటే పరిపూర్ణముగా దేవుని యొక్క జ్ఞానంతో నిండి ఉన్న మనుషులు. దేవుని జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ ఉంటుంది? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘము దాంట్లో ఉంటుంది. ఆయన వెలుగులో నడిచిన ప్రకారంగా, ఆయన వెలుగున్న ప్రకారంగా, ఆయన వెలుగులో నడిచిన సమాజం మధ్య ఉంటుంది. దేవుని జ్ఞానము సంఘంలో ఉంది. ఆ జ్ఞానాన్ని లోకానికి ప్రకటించవలసిన బాధ్యత ఆ రాజ్యానికి ఉంది. కాబట్టి ఏం తెలియజేస్తున్నాడంటే మెస్సీ యొక్క జీవనశైలి ఆ రాజ్యంలో మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన వాతావరణము ఎంత ఉన్నతమైన భావాలు కలిగి ఉంటారో. మనల్ని ఒక ఉన్నతమైన కొలస్ట్రాల్ తీసుకెళ్ళి భోజనం పెట్టడంకో వాళ్ళ ఇంట్లో కుర్చీ మీద వంటగది వాళ్ళ ఇంట్లో మనం ఏమైపోతాం, ఎంత మురిసిపోతాం. కానీ క్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఆ ద్వేషాన్ని కొట్టివేశాడు. చెప్పాడు అక్కడ 11వ అధ్యాయము 9వ వచనము, నా పరిశుద్ధ పర్వతమంతను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలములతో నిండినట్లు లోకము యెహోవాను కూర్చున్న జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు. ఎస్ఐ వేరు సిగురునద్ద జనములు విచారణ చేయను అని చెప్పేసి. కాబట్టి క్రీస్తు యొక్క రాజ్యంలో ఆ మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన జీవితము లోకానికి మాదిరే ఉంటారు. దేవుని రాజ్యము శాశ్వతమైన ఆ సంగతులు తెలియజేసి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని ఎక్కడ తీసుకొస్తానని చెప్పాడంటే యెరూషలేము తీసుకొస్తాను అని చెప్తున్నాడు. 11వ వచనం కాడ నుంచి, ఆ దినమున శేషించు తన ప్రజల శాసమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాంలో నుండి, షినార్లో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చేయి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకు మత్సరము పోవును. యోధా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యోధయందు మత్సరపడదు. యోధా ఎఫ్రాయిమును బాధింపదు. వారు ఫిలిష్తీయుల భుజం మీద ఎక్కుదురు. పడమటి వైపుకు పరిగెత్తుకుని పోదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందురు. యోధమును మోయాబును ఆక్రమించుకుందురు. అమ్మోనీయులు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఖాతము నిర్మూలన చేయును. వేడిమి గల తన ఊపిరిని ఊదును. యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును. 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును. పాదరక్షలు తడవకుండా మనుషులు దాటినట్లు దాని చేయను. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున
వారికి దారి కలిగినట్లు అశ్షూరు నుండి వచ్చు ఆయన ప్రజలు శాసములకు రాజ్య మార్గములను అని. కాబట్టి 11వ అధ్యాయంలో ఏం తెలియజేస్తాడంటే, ఒకటి మెస్సియా జీవనశైలి, మెస్సియా జీవనశైలి, మెస్సియా యొక్క రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన జీవితం, మెస్సియా రాజ్యంలో జీవితాలు ఎలా ఉంటాయో తెలియజేశాడు. మూడో సంగతి, యోధా వారిని, ఇశ్రాయేలు వారిని శరణం తీసుకొస్తానని తెలియజేశాడు. వారిని ఏకం చేస్తానని తెలియజేశాడు. శరణుడు తిరిగి వచ్చిన తర్వాత అది కోరెసక ఏలుబడిలో జరిగేది. అక్కడ శరణుడు వచ్చిన తర్వాత, తమ దేశం వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి చేసిన మేలును బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తారు. అది 12వ అధ్యాయం. దేవుడు ఉపకారం చేశారు కదా, 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకూడదన్నాడు కదా. వాళ్ళ శరణ్ నుండి ఇశ్రాయేలీలు యోధవారు శరణ్ నుండి ఐగుప్తు దేశము, క్షమించండి, యెరూషలేము వచ్చిన తర్వాత, యోధా దేశం వచ్చిన తర్వాత వారు దేవుని మందిరాన్ని కట్టుకుని దేవునికి స్తుతిగానం చేస్తారు. ఆ సంగతి 12వ అధ్యాయం తెలియజేశాడు. ఎందుకంటే దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదని 103వ కీర్తన 2వ వచనంలో నా ప్రాణమా అన్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చేవాడు, సమాధులన్నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణాకటాక్షములు నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే వాళ్ళని అలాంటి పరిస్థితుల నుండి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి కీర్తన పాడుతున్నారు, విమోచన గీతం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం యొక్క చెర నుండి విడిపింపబడిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, నిర్గమకాండ 15వ అధ్యాయంలో విమోచన గీతం పాడినట్లుగా వీళ్ళు బబులోను యొక్క చెర నుండి విడిపింపబడిన తర్వాత, యెరూషలేము వచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని కట్టుకుని విమోచన గీతము వాళ్ళు పాడతారు. 12వ అధ్యాయం. ఆ దినమున మీరు అలాగొందరు. ఏమంటారు దేవుణ్ణి చూడండి, నిర్గమకాండంలో దేవుడు చేసిన మేలును బట్టి ఎలా పాడుతున్నారో, ఆయన నామాన్ని ఎలా గానం చేస్తున్నారో చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయము మనం పాడుతూ ఉంటాం కదా, యెహోవాను గానం చేయదమని. అప్పుడు మోషేయు ఇశ్రాయేలుని యెహోవాను గుర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గుర్చి గానం చేసేదను, ఆయన మిగిలిన అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రం పడదోచెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయన వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన స్తుతించేదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పర్వతములను అతని సేనలను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేది అని దేవుని యొక్క మహోన్నతమైన నామాన్ని వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు, గానం చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు ఆయన చేసిన ఉపకారాలు. కాబట్టి 12వ అధ్యాయంలో ఇక్కడి నుంచి మనం మీకు ఇంకా చదువుకుంటూ వెళ్ళిపోవటమే.
12వ అధ్యాయం. ఆ దినమున మీరు ఎలాగొందురు, యెహోవా నీవు నా మీద కోపపడుతుంది, నీ కోపం చల్లారెను, నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నన్ను ఆదరించినావు, ఇదిగో నాకు రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులను నీరు చేదుకుందురు. ఆ దినమున మీరు ఆగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకముకు తెచ్చుకునుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. షియోను నివాసి ఉత్సాహతోనే బిగ్గరగా చేయము, నీ మధ్యలోనే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు, ఆరాధన లేదు. స్వదేశానికి వచ్చారు, దేవుని మందిర నిర్మాణం చేసుకున్నారు, ఆత్మ సంబంధమైన దేవుని కార్యక్రమాలు మొదలుపెట్టారు. యెహోవా బలవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అని గానం చేస్తున్నారు. కాబట్టి అది విమోచన గీతం. 13వ అధ్యాయం నుండి మీకు ముందే తెలియజేశాను కదా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి నాకు విరోధముగా పాపం చేసిందో దానికి నేను విరోధనై ఏం చేస్తాను? తెగులు పంపించి, కరువు పంపించి, రోగాలు పంపించి నాశనం చేస్తున్నాను కదా. దేవుని రాజ్యమైనా అన్య రాజ్యమైనా ఆ దేశం యొక్క పాపము పరిపక్వమైపోతే పరలోకం దేవుడు తానే జోక్యం కలుగు చేసుకుని ఆ దేశాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి అన్ని దేశాలు కూడా నాశనం చేస్తాడంటే అన్ని దేశాలు కూడా నాశనం చేస్తాడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, న్యాయవంతుడు కాబట్టి సమస్త మనుషులకు ఆయన న్యాయం చేస్తాడు. కాబట్టి 13వ అధ్యాయము 23 వరకు, 13 నుండి 23 వరకు అధ్యాయము 23 వరకు దేవునికి విరోధముగా ఏ దేశం పాపం చేసినా విడిచిపెట్టలేదు. అన్ని దేశాలకు దేవుడు తీర్పు ప్రకటన చేస్తున్నాడు. పదమూడో అధ్యాయం నుండి 23 అధ్యాయం వరకు అన్ని దేశాలకు దేవుని సందేశం. పదమూడో అధ్యాయంలో ఆమోస్ కుమారుడైన యెషయాకు బబులను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. జనులు ప్రధాన ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద జోజము నిలబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, జ్ఞాజ్ఞ చేయుడి.
నాకు ప్రతిష్ఠులైన వారికి నేను ఆజ్ఞించున్నాను. నా పాపం తీర్చుకున్న వాళ్ళని నా పరాక్రమశాలులను పిలుచున్నాను. నా ప్రభావం బట్టి హర్షించేవాడిని పిలుచున్నాను. బహుజనులను గోసు వలె కొండలలోను జనసమూహముల వలన కలుగు శబ్దం వినుడి. కూడుకున్న రాజ్యముల జనములు చేయాలని శబ్దం వినుడి. సైన్యముల కలిగిన యెహోవా యుద్ధములకై తన సైన్యము వ్యూహక్రమముగా ఏర్పరుస్తున్నాడు. సర్వలోకములు పాడు చేయుటకై, సర్వలోకం అంటే బబులోను, సర్వలోకం అంటే బబులోను. పైన చెప్పాడు కదా, ఆమోజ్ కుమార్ ఎస్ఐకు బబులోనికి వచ్చిన బబులోనికి వచ్చి ప్రత్యక్ష దేవక్తని. సర్వలోకములు పాడు చేయుటకై అంటే బబులోను పాడు చేయుటకై ఆయన దూరదేశం నుండి ఆకాశ దిగంతంలో నుండి యెహోవాను ఆయన క్రోధము తీర్చు ఆయుధములు వచ్చున్నారు. ఆయుధములు వచ్చున్నారు. ఎవరు బబులోను నాశనం చేయడానికి ఎవరిని ఆయుధంగా ఉపయోగించుకున్నాడో ఆ సంగతి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వస్తున్నారు వాళ్ళు. యెహోవా దినం వస్తున్నది, ఘోషించుడి. అది ప్రళయములే సర్వశక్తులకు దేవుని యొక్క నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్భములగును, ప్రతి వానికుండే కరిగిపోవును. జనులు విభ్రాంతులందుదురు, వేదనలో దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడు దాని వలె వారు వేదన పడుదురు, ఒకరొకరు తెలుసుతురు. వారు ముఖములు జ్వాలల వలె ఎరబరును. యెహోవా దినం వచ్చున్నది, దేశంలో పాలు చేటుకును పాపులను బొత్తుగా దానిలో నుండి కూడా నశింపచేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రసన్నమైన కోపంతోనూ అది వచ్చును. యెహోవా దినం వచ్చును అంటే యెహోవా రాక, యెహోవా రాక. యెహోవా దినం వచ్చిందంటే యెహోవా దినము, యెహోవా రాక. యెహోవా దినం వస్తుంది. ఎందుకు వస్తుంది? బబులోన్ని నాశనం చేయడానికి వస్తుంది. బబులోని నాశనం చేసే ఆ దినాన్ని యెహోవా దినం అన్నాడు. అంటే దేవుడు ఒక దేశాన్ని నాశనం చేయడానికి వచ్చే దినము యెహోవా దినము, పాడు చేయడానికి వచ్చే దినము యెహోవా దినము. ఆయన పాడు చేయడానికి ఎవరు ఉపయోగించుకుంటాడు? ఏదో ఒక దేశాన్ని ఉపయోగించుకుంటాడు. కాబట్టి యెహోవా దినం బబులోని మీదకి వస్తే దేవుడు బబులోని సామ్రాజ్యాన్ని లేకపోతే బబులోని దేశాన్ని నాశనం చేస్తే ఆ దేశం ఎలాగుంటుందో ఖగోళాన్ని ఉపయోగించుకుని మాట్లాడాడు ప్రవక్త. దేశం పాడవుటకును, పాపులను బొత్తుగా దానిలో కూడా నశింపు చేయుటకును, క్రోధమైన ఉగ్రతతోనూ ప్రసన్నమైన కోపంతో అది వచ్చును. యెహోవా దినం వస్తే అది బబులోని మీదకి వస్తే ఆ బబులోని యొక్క దేశము ఎలాగైపోతుందో తెలియజేస్తున్నాడు. ఎలాగైపోతుంది అంటే ఆకాశ నక్షత్రములు, నక్షత్ర రాశులు తమ వెలుగు ప్రకాశింపనివ్వు. యుద్ధం అయిపోయిన తర్వాత ఆ దేశం యొక్క వాతావరణం ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. జనం లేకుండా నిర్జలముగా అంటే నక్షత్రం లేకోకుండా చంద్రులు లేకోకుండా ఉన్న ఆ అమావాస్య నాడు ఎలా ఉంటుంది వాతావరణం? కారు చీకటి. యుద్ధం అయిపోయిన తర్వాత బబులోని యొక్క రాజ్యం అలాగే ఉంటుంది. ఉదయకాలంలో సూర్యునికి చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపుడు. సూర్యచంద్రులు కనుక 2 రోజులు కనుక మనకు రాలేదనుకో ఏమవుతుంది? ఎలా ఉంటుంది? సూర్యుడు చంద్రుడు 2 రోజులు కనుక మనకు కనపలేదనుకో ఈ ప్రపంచం యొక్క ఈ వాతావరణం భూమి యొక్క వాతావరణం ఎలా ఉంటుంది? అయోమయంగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, నిర్జీవంగా ఉంటుంది. యుద్ధం అయిపోయిన తర్వాత బబులోని యొక్క దేశం సామ్రాజ్యం ఎలాగుందంటే అలాగుంటుంది అని తెలియజేస్తున్నాడు. లోకుల చెడుతనం బట్టి ఎందుకు ఆ దేశం తీర్చబడిందంటే లోకుల చెడుతనం బట్టి దుష్టుల దోషం బట్టి నేను వారిని శిక్షింపబోతున్నాను. చెడుతనము, దోషం
ఎంతవరకు ఏర్పడి అంటే దేవుడి సముఖానికి వెళ్ళిపోయింది. నినివే యొక్క ఆ దుర్గతి నా సముఖానికి వచ్చేసింది. అంటే పాపం పరిపక్వమైపోతే దేవుడు తీసేస్తాడు, దేశాన్ని తీసేస్తాడు, ఓ ప్రాంతాన్ని తీసేస్తాడు, ఓ కుటుంబాన్ని తీసేస్తాడు, ఒక వ్యక్తిని తీసేస్తాడు. దుర్మార్గంగా బ్రతకొద్దు, అధికమైన దుర్మార్గుల పనులు చేసి నీ కాలానికి ముందు ఎలా చనిపోతున్నావు అంటే దుర్మార్గంగా బ్రతికితే దోషను బట్టి చెడుని బట్టి మనిషి ఇష్టానుసారం బ్రతికితే దేవుడే మనిషిని ఏం చేస్తాడని తీసేస్తాడు. కాబట్టి బొబ్బులను ఎందుకు తీసేస్తున్నాడు ఆయన? ఎందుకు నాశనం చేస్తున్నాడు? చెడుతనము, దోషం, లోకల చెడుతనం బట్టి దుష్ట దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోతున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలాత్కారుల గర్వమును అణిసివేసేదను. బంగారు కంటే మనుషులను, ఉపదేశపు సువర్ణము కంటే నరులను అర్థంగా ఉండజేసేదను. సైన్యముల యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకున్నట్లును భూమి తన స్థానము తప్పినట్లును నేను చేసేదను. అప్పుడు తరుముబడుచున్న జింక వలెను, పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనులతో తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోదురు. పట్టబడిన ప్రతివాడు కత్తివాత కొలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కొలును. వారు చూస్తుండగా వారి పిల్లలు నెలకు కొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదిలను రేపెదను. ఎవరు రేపుతున్నాడు? ఏ దేశం రేపుతున్నాడు? కాబట్టి బొబులోను దేశాన్ని నాశనం చేయడానికి మాదియా దేశాన్ని రేపుతున్నాడు. కాబట్టి ఒక దేశాన్ని పాడు చేయడానికి దేవుడు ఏమన్నాడంటే యెహోవా దినమన్నాడు, యెహోవా రాక అన్నాడు. యెహోవా రాక మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో క్రీస్తు రాకడన్నాడు. క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది? కాబట్టి అనేక మంది పరిశుద్ధుల్ని, అనేక మంది నీతిమంతుల యొక్క రక్తాన్ని చిందించిన ఆ యెరూషలేముని నాశనం చేయటానికి ఏమైనా క్రీస్తు రాకడ అన్నాడు. అలా క్రీస్తు రాకడ అంటే యెరూషలేము నాశనం చేయడానికి ఎవరిలో పదించాడు? టైటనస్ అనే రాజు కాలంలో యెరూషలేము సమూల నాశనం చేస్తానని చెప్పాడు. క్రీస్తు రాకడ యెహోవా దినం అంటే తెలియకపోతే క్రీస్తు రాకడ అర్థం కాదు. మనుషులు ఏమనుకున్నారంటే రెండవ రాకడ అనుకున్నారు. యేసుక్రీస్తు రెండవ వారు వస్తే ఏమైపోతుందని దాన్ని అప్లై చేశారంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ 24వ అధ్యాయం చదివి యేసు రెండవ వారు రాబోతున్నాడు, ఆయన వస్తే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది కాబట్టి ఆయన మనుషులు అపార్థం చేసుకున్నారు. 24వ అధ్యాయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో 3వ వచనం కానించి ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులకు ఏకాంతం వచ్చి ఈ ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా. నీ రాకడకు సూచనలేవి అని చెప్పి అడిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు రాకడన్నాడు, నీ రాకడని అడిగిన వాడు రెండో రాకడలా. వాళ్ళకి ఏం తెలుసు అంటే ప్రవక్తలు కన్నా తెలుసు. కాబట్టి నీ రాకడ అంటే యెరూషలేము నాశనం ఎప్పుడు అవుతుంది? దానికి సూచన ఏంటంటే ప్రభు చెప్పాడు.
ఆయన రాకడ వస్తే ఏమవుతుందంటే 15వ వచనంలో ప్రవక్త చెప్పాడు కదా, కాబట్టి ప్రవక్తైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూస్తుండగా చదువాడు గ్రహించగాక, యూదుల్లో ఉండేవారు కొండలకు పారిపోవాలను, మిద్ది మీద ఉండేవారు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకుని పోగొట్టకు దిగకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోగొట్టకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చే వారికి శ్రమ. రెండో రాకట్లో కాదు. యెరూషలేము నాశనం చేసే టైటస్ అనే రాజు వస్తే ఆ యెరూషలేములో జనాన్ని ఎలాగనా చండిపెట్టును కానీ, వృద్ధులు కానీ, గర్భిణీస్తులు కానీ, పాలిచ్చేవారిని కానీ, సైనికులు కానీ ఆ జనాన్ని ఎలా చంపేస్తారో మాట్లాడుతున్నాను. ఆ దినాన శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమైనను సమర్పింపుకునే వాళ్ళని ప్రార్థించుడి. కాబట్టి అపోస్తలులకు మాత్రమే ఆ దినం వస్తే మీరు యెరూషలేము నుండి పారిపోండి అని చెప్పేసి. ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ వస్తే ఏం జరుగుతుంది? పంచిపోతాలు లయమైపోతాయి. పంచిపోతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి యేసు ప్రభు రెండో రాకడ వస్తాయి. అంతేగాని యేసు ప్రభు రెండో రాకడ వస్తే అక్కడక్కడ కరువులు వస్తాయి, అక్కడక్కడ ఇబ్బందులు వస్తాయి, లేకపోతే ఎలాగ వస్తాయి కాదు. ఆయన రెప్పపాట్లు వస్తాడు. పంచిపోతాలు మహావేంద్రంతో లయమైపోతాయి. కాబట్టి రాకడ యెహోవా దినం వస్తున్నది. బబులోను దేశం మీదకి యెహోవా దినం వస్తుందంటే యెహోవా నాశనం చేసే దినము. ఆ నాశనం చేయడానికి ఎవరు ఉపయోగించుకున్నారంటే మాదీ దేశం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో బబులోను దేశాన్ని నాశనం చేయడానికి ఆయన మాదీయను రేపెను అన్నాడు. ఎక్కడ యూనివర్సిటీ చదువుతున్నారండి? వాళ్ళ మీద పడుటకు నేను మాదీయను రేపెదను. వీరు వెండిని లక్ష్యం చేయరు, సువర్ణం కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులకు కొట్టును బాణాలు, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూసి కర్ణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణయు, కల్దీలకు అతిశయస్పదమును, మహత్యములకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొరలగును అని ఎంతవరకు నాశనం చేస్తారంటే, ఆనాడు దేవుడు సొదొమ గొమొర పట్టణాన్ని ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించి మొలక కూడా లేకుండా చేసినట్లుగా బబులోను సామ్రాజ్యాన్ని ఈ మాదీయులు సమూల నాశనం చేస్తారు. బబులోను దేవుడు పాలు చేసిన సొదొమ గొమొరల వలె నగును. అది మరి ఎన్నడూ నివాస స్థలముగా ఉండదు, ఇక కనపడదు. ధూళి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంది. అది మొద్దున నరకల వేళ్ళలోంచి పెకలింపజేసేస్తాడు దేవుడు. ఏమైపోతుంది? అప్పుడు రాజ్యములకు 20 అది మరి ఎన్నడూ నివాస స్థలముగా ఉండదు, తరతరములకు దానిలో ఎవడనో కాపురం ఉండడు. అరబీల్లో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపురులు తమ మందలను అక్కడ పరుండనియరు. నక్కలు అక్కడ పండుకును, గొర్రెపోతులు వారి ఇండ్లలో ఉండును. నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గొంతులు వేయును. వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మరులను. ఆ దేశంలో కాలం సమీపించినది, దాని దినములో సంకుచితములు అని. కాబట్టి బబులోను దేశాన్ని ఆయన నాశనం చేస్తారన్నమాట.
ఎలాగ నాశనం అయిపోతుందో భవిష్యత్తు తెలియజేస్తున్నాడు. ఇంకేం జరగల అక్కడ భవిష్యత్తు తెలియజేస్తున్నాడు. రాబో భవిష్యత్తు క్రీస్తు యేసునందు శాశ్వతమైన రాజ్యం. 14వ అధ్యాయంలో బబులోను రాజు యొక్క నాశనం కోసం మాట్లాడుతున్నాడు. బబులోను దేశం యొక్క నాశనం 13వ అధ్యాయం మాట్లాడాడు. బబులోను యొక్క రాజు యొక్క నాశనం కోసం 14వ అధ్యాయము మాట్లాడుతున్నాడు. ఏది అనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకనూ ఇశ్రాయేలు ఏర్పరచుకును, వారిని స్వదేశంలో నివసింపజేయను, పరదేశులు వారిని కలుసుకుందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకుని ఉందురు, జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశంలో వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దోషలుగాను పనికత్తులుగాను స్వాధీనపరుచుకుందరు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను ఎవరి బాధ? యోధా బాధ, దేవుని ప్రజల బాధ. బబులోను రాజు యొక్క చెరలో ఉన్న దేవుని ప్రజల యొక్క బాధను దేవుడు చూసి ఆనాడు ఇశ్రాయేలు జాతి ప్రజలు ఐగుప్తు దేశం యొక్క రాజు యొక్క చేతిలో ఎలాగైతే ప్రాణం విసికి కఠినంగా దాసత్వం చేస్తున్నారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎలాగైతే విడిపించాడో, బబులోను రాజు యొక్క చేతిలో బానిసలుగా ఉన్న చెరలో ఉన్న దేవుడు ప్రజలను ఏం చేస్తున్నాడు? తీసుకురావటానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయనకి జ్ఞాపకం చేసుకున్నాడు. బబులోను రాజుకి 70 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయ దినమున నీవు బబులోను రాజును గుర్చి అపహాసము గెత్తి ఇలాగున పాడుదువు. కాబట్టి యెరూషలేము వచ్చే వేళలో వాళ్ళని బాధించిన రాజు నాశనం అయిపోతే, దేవుడు నాశనం చేసేస్తే మాదిరి ద్వారా ఆ నాశనం అయిపోయిన రాజుని సూచీలో ప్రలాపగీతము ఎత్తుపాడని అన్నాడు. బబులోను రాజు ఎలాగ నాశనం అయిపోయాడో తెలియజేస్తున్నాడు. బబులోను రాజును గురించి అపహాసము గీతం ఎత్తి లాగున పాడుదు. బాధించిన వారు ఎట్లు నశించిపోయి రేగుచున్న పట్టణం ఎట్లు నాశనమయ్యను. బబులోను దేశం నాశనం అయిపోయింది. దుష్టుల దుడ్డుకలను మాలిన హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజధానమును యెహోవా కొట్టి ఉన్నాడు. ఈ బబులోను రాజు మహాకురుడు, భయంకరమైన కురుడు, క్రూరత్వం కలిగిన వాడు. వారు ఆగ్రహపడి మాలిన బలత్కారం చేత జనములను లోపరిచిరి. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించినది. అంటే బబులోను రాజు నాశనం చేశాడు దేవుడు. బబులోను రాజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న ఈ బబులోను రాజు ఎప్పుడైతే నాశనం అయిపోయాడో ప్రపంచ దేశంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఆ ప్రజలు నిమ్మలంగా ఉన్నారు. ఆ దేశంలో అడవులు నిమ్మలంగా ఉన్నాయి. ఆ వృక్షాలు ఏంటి ఇంత ప్రశాంతమైన వాతావరణం ఏంటి? ఈ రాజు ఎక్కడ పోయాడు? మా మీదకి రావట్లేదా? ఎవడు ఇద్దరికి రావట్లేదంటే వచ్చేవాడు ఆడే కదా. ఏ దేశాన్ని పాటు చేయాలన్నా స్వాధీనం చేసుకోవాలన్నా భయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించే దేశాన్ని నాశనం చేసి స్వాధీనం చేసుకునే ఈ రాజు చనిపోతే ఆ దేశ ప్రజలు ఏమన్నారు చూడండి. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమిస్తున్నది, జనములు పాడు సాగుదురు. నువ్వు పండుకున్నప్పటి నుండి నరుకోడెవడును మా మీదకు రాలేదని నిన్ను గురించి తమరా వృక్షములు
లెబనోను దేవదారు వృక్షములు ఆర్షించును. కాబట్టి ఏం చేస్తాడు రాజు? యుద్ధానికి వెళ్తే ఏం చేస్తాడు? ఆ దేశంలో ఉన్న అడవి సంపదనంతా దోషం వచ్చేస్తాడు. అడవులు నరికేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు అడవులు నరికోడు ఎవడో లేడు. అడవులు అంటున్నాయి. ఆ రాజు ఏమైపోయాడు? మమ్మల్ని నరికోడు ఏమైపోయాడు అని ఎదురు చూస్తూ ఉన్నాం. నిన్ను గురించి తమలా వృక్షములు లెబనోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొన్నట్టుకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపరుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలు రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులనందరినీ వారు వారి సింహాసనములను లేపుచున్నది. వారందరూ నిన్ను చూసి, అంటే బబులోను రాజు అనేక మంది రాజుల్ని, అనేక మంది ప్రజల్ని శిరస్సులు తీయించేశాడు. ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ పోలండి? పాతాళ లోకంకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బబులోను రాజు కూడా నాశనం అయిపోయాడు. భక్తిహీనుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళంకి వెళ్ళిపోయాడు. బబులోను రాజు పాతాళంకి వెళ్ళిపోతే పాతాళం ఏం చేసిందంటే ఈయన చంపిన రాజులు, ఈయన చంపిన సైనికులు పాతాళం రేపింది. పాతాళంలో అందరూ అరే బబులోను రాజు మాలంటే కూడా అయిపోయాడా? ప్రపంచ రాజ్యాలని జయించాడే, మా రాజు మమ్మల్ని చంపేశాడే. ఇప్పుడు ఈ రాజు మాలంటే బోటువాడు అయిపోయాడా? మేమున్న స్థలంలోకి వచ్చేసాడా అని వాళ్ళు పాతాళంలో ఆత్మ రేప మాట్లాడుతున్నారు. చూడండి, రాజు చంపిన మనుషులు వారు వారి సింహాసనం నుండి లేపుతున్నది. వారందరూ నేను చూసి నీవును మా వలె బలహీనుడు అవుతావా, నీవును మా బోటి వాడు అవుతావా అందరూ. కాబట్టి ఆనాడు భూమి మీద ఉన్న రాజులు ఎలాగైతే రాజు చేతులు ఓడిపోయారో, నాశనం అయిపోయారో, ఇప్పుడు బబులోను రాజు కూడా ఏమైపోయాడు అంటే ఆ రాజ్యాధికారం ఊడిపోయి పడిపోయాడు. కాబట్టి ఆనాడు రాజులు కూడా ఆ భూమి మీద ప్రపంచంలో ఉన్న రాజులు అదే రాజు ఎలాగైపోయాడండి ఆశ్చర్యపోతూ ఉన్నారు. 11వ వచనం, నీ మహత్యమును నీ స్వరమును పాతాళంలో పడవేయబడిను. నీ కింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజ నక్షత్రమా ఏకో సుక్క నువ్వు ఎట్లా ఆకాశంలో పడుతుంది? ఎవరు తేజ నక్షత్రం? తేజ నక్షత్రమే ఏకో సుక్క. ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఈ బబులోను రాజు ఓడించిన రాజులందరూ కూడా, నాశనం అయిపోయిన రాజులందరూ కూడా ఇప్పుడు నాశనం అయిపోయిన రాజు గురించి తేజ నక్షత్రంలోకి ఎదురుగా కదా, ఆకాశంలో ఒక నక్షత్రంలోకి నువ్వు వెలసలేవు కదా, నువ్వెట్లు పడిపోతుంది? ఆకాశంలో ప్రపంచ ఆధినేతమైన నీవు ఎలా పడిపోయావు? అంత ఉన్నతమైన అధికారం నుండి, అంత ఉన్నతమైన హోదా నుండి ఎలాగ నువ్వు కిందకి పడిపోయావు? తేజో నక్షత్రమా ఏకూ సుక్క అని బబులోను రాజు గురించి మాట్లాడితే, ఈ తేజో నక్షత్రము ఏకూ సుక్క సాతాను అన్నారు కదా. సాతాను ఆకాశం నుంచి పడింది, దేవుడు దాన్ని కిందకు పడేశాడు. సాతానుగా ఇలా ఒక కథ పుట్టించి సాతాను గురించి అబద్ధబాధ లోకంలోకి విపరీతంగా వెళ్ళిపోయింది. సాతాను కోసం మాట్లాడతా వాళ్ళు దీనికి కోట్ చేయడానికి అనేకమైన రిఫరెన్స్లు వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు. లోకసువార్త 10వ అధ్యాయంలో 18వ వచనం చూసినట్లయితే, వచనాలు బాగా జాయిన్ చేసి అతికి మాట్లాడటం బాగా అలవాటు చేసుకున్నారు. సందర్భాన్ని విడిచిపెట్టేశారు. లోకసువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో ఈ వచనానికి
దాన్ని లింక్ చేశారు, కానీ సందర్భాన్ని విడిచిపెట్టారు. 18 ఆయన సాతాను మెరుపు వలె తేజ నక్షత్రం పడుతుందన్నాడా? సాతాను మెరుపు వలె సాతాను అధికారం ఊడిపోతుంది, అధికారం కూలిపోతుంది. ఎప్పుడు? నేను శిలువ మార్గంలో. కానీ ప్రభువైన యేసు శిలువ మార్గంలో అపవాది ఓడిపోతున్నాడు, వాళ్ళ యొక్క అధికారం ఊడిపోతున్న సంగతి మాట్లాడుతున్నాడు. ఈ లేఖనాలు అక్కడ కోట్ చేశారు. ఆ వేకుసుకు ఎవరంటే సాతాను అన్నారు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూసితిని. ఆకాశం నుండి పడుతున్నాడు అంటే అపవాదికి సాతానికి ఇవ్వబడిన అధికారాన్ని ప్రభువైన యేసు అపవాదిని ఓడించి లాక్కుంటాడు. ఆ సంగతి మాట్లాడుతున్నాడు. అంతేగాని సాతాను ఏ కుసుక్కు కాదు. 14 యెషయా గ్రంథము, తేజ నక్షత్రమా ఏ కోసుక నువ్వెట్లు ఆకాశంలో పడితే జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితే నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదును. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం వెచ్చిందును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. మేఘమండలం మీద కెక్కుదును. మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటువు కదా. ఏమనుకున్నాడు? ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తున్న రాజు, నా తర్వాత ఎవడు రాజు లేడు అన్నాడు. దేవుడైనా నేనే, రాజునైనా నేనే. సింహాసనం ఏదైనా ఉన్నదంటే నాదే సింహాసనము, అధికారం ఏదైనా ఉన్నదంటే నాదే అధికారము, నాకు తప్ప ఇంకెవరికి అధికారం లేదు అని మనసులో అనుకుంటున్నాడు. నా బలము, నా ఘనత, నా ప్రభావము అన్నాడు కదా. ఎవరు చూస్తారు? మనసులో అనుకుంటే దేవుడు చూస్తాడు. మనసులో అనుకునగా నీ మనసు నిన్ను మోసం చేస్తుంది, నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది. ఎవరో నిన్ను మోసం చేయరు. బబులోను రాజు నాశనం అయిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే తన మనసే కాదు. అడవులో సింహాసనం కూర్చుండి ప్రపంచ దేశాల్లో ఉన్న ఆహారాన్ని, కానీ భోజన బల మీద ఎన్ని రకాలైన కూరగాయలు, ఎన్ని రకాలైన మాంసాలు, ఎన్ని రకాలైన వంటలు ఉంటాయో అలాంటి ఆహారం భుజించే రాజు గడ్డి తినే పరిస్థితికి రావడానికి కారణం ఏంటి తెలిసిన? మనసు మోసం చేసింది. తన మనసు మోసం చేస్తే మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే గడ్డి తినే పరిస్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి హృదయం మోసం చేస్తుంది, మనసు మోసం చేస్తుంది, నీ ధనము కూడా మోసం చేస్తుంది. ధనమును నమ్ముకున్న కొడి అన్న ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఉపద్య గ్రంథంలో నీ మనసే నీ హృదయం మోసం చేస్తే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా పడిపోతావు, ఎలాంటి స్థితిలో ఉన్నా నాశనం అయిపోతావు, పాడైపోతావు. కాబట్టి నీ మనసుని, నీ హృదయాన్ని భద్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రతికినంతకాలం భద్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నీ హృదయాన్ని నువ్వు భద్రం చేసుకోవాలి. ఉపద్య 1:3 అత్యున్నతమైన పర్వతముల మీద ఆసనుడు అయింది కొండ సందులో నివసించేవాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతువి. అధికారం నాదే, అధికారం నాదే అన్నాడు అనుకో,
అధికారం నీది కాదు, దేవుడు ఇస్తే నీది. నన్ను ఎవడేం చేయలేడు అన్నావనుకో, ఎక్కడ పెడతాడు? ఎవరినైనా పెడతాడు. ఏ వ్యక్తి విర్రవెక్కకూడదు. ఏ వ్యక్తి తనకున్న బలాన్నో, ధనాన్నో, జ్ఞానాన్నో, తెలివినో ఆధారం చేసుకుని అతిశయపడకూడదు. నీకుంటే నీ దగ్గర ఉంచుకో, దాన్ని దాచుకో, దీన్ని జీవితం ద్వారా అనేక మందికి సహాయం చేయాలి. అంతేగాని దాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నాలు చేయకూడదు. కాబట్టి ఏం చేస్తుందంటే నీ హృదయం మీద మోసం చేస్తుంది, నీ మనసే మోసం చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎంత అంతస్తులో ఉన్నా పడేస్తుంది. ఆనాడు బబులోను రాజే పాడైపోయాడంటే ఈనాడు దేవుని రాజ్యంలో, ఆత్మ సంబంధమైన రాజ్యంలో బ్రతుకుతున్నాం మనము. మనకు బుద్ధి బోధ కలగటానికి దేవుని పిల్లలారా, ఎట్టి పరిస్థితుల్లో మీరు గర్వించొద్దు. మీ మనసులో కానీ మీ హృదయంలో కానీ ఏమి దేనికి చోటు ఇవ్వకూడదంటే గర్వానికి చోటు ఇవ్వద్దు. మీ హృదయంలో ధనానికి చోటు ఇవ్వద్దు. ధనము కూడా మోసం చేస్తుంది. ఎవరు మోసం చేస్తుంది? దేవుని పిల్లలను మోసం చేస్తుంది. అననీయ సప్ఫీరాలని ఎవరు మోసం చేశారు? దేవుడు మోసం చేశాడు. దేవుడు మోసం చేయలేదు కదా. మరి ఎవరు మోసం చేశారు? వాళ్ళు చనిపోవడం కారణం ఏంటి? వారి ధనమే వారిని ఏం చేసిందంటే మోసం చేసింది. కాబట్టి మోసపోవటానికి ఎవరో వచ్చి మోసం చేయరు. నీ మనసు, నీ హృదయంలో ఉన్న గర్వము మోసం చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలారా, మోసపోకడి దేవుడు ఎక్కిరించబడడు అని చెప్పేసి మీరు మోసపోతూ, మనం మోసపోతూ అయ్యో మోసపోయామనుకుంటే దేవుడు నాయనా ఈ సంగతి తెలీదు అంగీకరించడు. కాబట్టి బబులోను రాజు మోసపోవటానికి తన హృదయంలో అనుకున్నాడు, తన మనసులో హెచ్చించుకుంటున్నాడు, సింహాసనం నాదే, రాజ్యము నాదే, అధికారం నాదే, బలము నాదే, నాకంటే ఇంకొకడు ఎవడో లేడు అనుకుంటాడు. సర్వలోక మానవ రాజ్యాలు ఏలుబడి చేస్తున్న పరమదేవుడు ఒకడు ఉన్నాడని ఆ సంగతి మరిచిన వాడే, గర్వించిన వాడే దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని చేతుల జారబెట్టేసుకున్నాడు. కాబట్టి 16వ వచనంలో లేదా 15వ వచనంలో నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితే నిన్ను చూసేవారు నిన్ను నిదానించి చూస్తూ ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? మొదటిది ఏం చేశాడు? భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా చెప్పుకున్నారు. ఇతడే. మరి ఎందుకు పడిపోయాడు? ఎవరు మోసం చేశారు? తన మనసు పాడు చేసింది. తన మనసే మోసం చేసింది. ఎవడో ఏ రాజ్యం మోసం చేయాల, తన మనసే మోసం చేసింది. లోకమును అడుగుగా చేసి దాని పట్టణంలో పాడు చేసిన వాడు ఇతడేనా? అతడే. ఎందుకు అయిపోయాడు? తన మనసు పాడు చేసింది, తన మనసు మోసం చేసింది. నీకు తెలియకోకుండా నీ జీవితాన్ని మోసం చేసేది, నీకు తెలియకోకుండా నీ జీవితాన్ని పతనం చేసేది నీ మనసులో, హృదయంలో ఉన్న గర్వం. నీకు తెలియకోకుండా నాశనం అయిపోతావు, నాశనక అంచుల్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి దేవుడు ముందుగానే మనకి ఏం చేస్తున్నాడంటే, నాయన గర్వపడొద్దు, దేవుడు గర్వించొద్దు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుడిని మహిమపరచండి, దేవుడి మీద ఆధారపడండి అని సంగతి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తాను సరిపెట్టిన వారిని తమ నివాస స్థలములకు కొనిపోయిన వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులందు నిద్రిస్తున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె నున్నావు. కటకము చేత
బడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడు అయితవి. త్రొక్కబడిన పీనుగుల వల్ల అయితవి. బిలాము యొక్క రాళ్ళ యొద్దకు దిగుచున్న వాని వలె నున్నావు. నీవు నీ దేశంలో పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపుకున్నట్లు తమ పితరుల దోషం బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. సైన్యులది యెహోవా వాక్కు ఇదే. నేను వారి మీదకి లేచి బబులోను నుండి నాశనమును శాసమును కుమారుని మనవను కొట్టి వేసేదనని యెహోవా సెలవిస్తున్నాడు. చెప్పాడు కదా, 3-4 తరగల వరకు నీవు నీ పిల్లలు మనవలు తర్వాత నాశనం చేస్తాను చెప్పాడు కదా. నేను దాన్ని తుమ్మోడికి స్వాతంగా వాను నీటి మడుగులుగాను చేదును. నాశనమును చీపురు కట్టతో దాన్ని తుడిచివేసేదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశంలో అశ్షూరును సంహరించెదను. నా పర్వతం మీద వాని నలగా దొరికేదను. వాని కాలి నా జనుల మీద నుండి తొలగిపోవును. వాని భారము వారి భుజం మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే. జనులందరి మీద సాపన్న బోహవు ఇదే. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించున్నాడు. రద్దుపరచగలవాడు ఎవడు? బాహు శాసిన వాడు ఆయనే. దాన్ని తిప్పగలవాడు ఎవడు? రాజన ఆహాజు మరణమైన సంవత్సరము వచ్చిన వ్యక్తి. ఇక్కడ టాపిక్ మార్చాం. అక్కడ దాకా బబులోను రాజు యొక్క నాశనం మాట్లాడి ఫిలిష్తీయుల దేశం కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ 29వ వచనం, ఫిలిష్తీయ నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా ఇరవబడినదని అంతగా సంతోషింపకము. సర్పబీజం నుండి మిడునాగు పుట్టును. దాని ఫలము ఎగుదు సర్పము. అప్పుడు అతి భేదలైన వారు భోజనం చేదురు. దరిద్రులు సురక్షితముగా పండుకుందురు. కరువు శాత నీ బీజమును చంపెదను. అది నీ శాసమును హతము చేయను. గుమ్మమ ప్రలాపింపము. పట్నమా అంగలార్పు మీ. ఫిలిష్తీయ నువ్వు బొత్తుగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగ లేచున్నది. వచ్చేవారి పటాలములో వెనుతీవాడు ఒకడు లేడు. జనముల దూతలకి ఇవ్వవలసిన ప్రత్యుత్తరం ఇదే. యెహోషువను స్థాపించినాడు. ఆయన జనుల్లో శ్రమనందున వారు దాన్ని ఆశ్రయించురని చెప్పవలెను. కాబట్టి ఈ 14వ అధ్యాయంలో బబులోను రాజు నాశనం, 13వ అధ్యాయంలో బబులోను దేశం నాశనము, 14వ అధ్యాయంలో బబులోను రాజు నాశనము, ఫిలిష్తీయ దేశం నాశనం మాట. ఇక్కడ నుంచి 23 అధ్యాయం వరకు చదువుకుంటూ వెళ్ళిపోతామే. ఏ దేశం దేవుడు నాశనం చేస్తున్నాడు, ఏ దేశాన్ని నాశనం చేస్తున్నాడు చదువుకుంటా 23 అధ్యాయాలు మనం 4 గంటలు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంతవరకు నేను అందరికీ వందనాలు తెలియజేస్తాను.